హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన కరెక్ట్ అప్డేట్స్ చెప్తుంటారు జెన్యూన్గా. మరి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 15 నెలలైంది వచ్చి 15 నెలలు 1,50,000 కోట్లు అప్పు చేసింది. మరి ఎందుకు చేసింది? మరి పథకాలు 6 గ్యారంటీలు మరి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఖర్చు పెట్టలేదు. ఇంత డబ్బు ఏం చేసిరు అని అసెంబ్లీ చర్చల్లోకి అయితే రానుంది. మరి మరి సారే చెప్పిండు. సార్ ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి సార్ విందాం. మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు. మరి విన్నాం కదా సార్ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. మరి కేసీఆర్ పైన 7 లక్షల కోట్లు అప్పు చేసినాం, దానికే వడ్డీలు కట్టలేకపోతున్నాం. మరి వడ్డీలు కట్టుతున్నాం ఈ లెక్కలని చెప్పింది మన సారు రేవంత్ రెడ్డి సార్. మరి 1,50,000 కోట్లు ఏమీ పథకాలు అయితే కంప్లీట్ చేయలేదు. 6 గ్యారెంటీలు కంప్లీట్ కాలే. ఇంకా కొన్ని పథకాలు అయితే స్టార్టే కాలేదు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు కానీ మరి రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ కంప్లీట్ కాదు. రుణమాఫీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. మరి ఈ లక్షల కోట్లు ఈ చర్చకైతే వస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే చర్చలో అయితే ఆపోజిషన్ పార్టీ వీటిపైన చర్చిస్తారు. మరి సమాధానం చెప్తారు, వేసి చూడాలి. మరి 10 ఏళ్ళ కేసీఆర్ సర్కార్ అయితే 10 ఏళ్ళు పట్టింది 7 లక్షల కోట్లు. దానిపైన వాళ్ళ ఆస్తులు కూడా సంపాదించమని చెప్తారు. కాళేశ్వరం అని కట్టిరు, మరి సెక్రటేరియట్ అని, అంబేద్కర్ ఇచ్చి ఇంకా చాలా ఇలాంటి ఆస్తులు వాళ్ళు రైతు బంధు అందరికి ఇచ్చారు, 100 ఎకరాల వారికి ఇచ్చారు. వాళ్ళైతే క్లియర్ లెక్కలు అయితే చెప్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పుకు వాళ్ళ దగ్గర లెక్క ఉంది, ఆస్తులు ఇవి 1,50,000కి అయితే మరి ఏం చెప్తారో మనం చూడాలి. అసలు 1,50,000తో మనకు తెలిసినంత వరకు పథకాలు అయితే కంప్లీట్ అయితే కాలేదు. మరి ఈ 5 ఏళ్లలో 15 నెలలనే 1,50,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో ఎంత చేస్తారు? మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు అనేది మనం చూడాలిగా. మన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏ విధంగా అడుగుతుంది, ఏ విధంగా చర్చిస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. వీటిపైన సమాధానం మరి అసెంబ్లీ సమావేశాలు ఇలాంటి అప్డేట్స్ కానీ రాజకీయాలపైన సంక్షేమపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో ఉంటుంది. కరెక్ట్ జెన్యూన్ అప్డేట్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.